హల్లెలూయా. దేవుని ఘనమైన నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు, వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈ దినాన్న ఆసక్తిని కలిగించేటువంటి, ఆలోచింపచేసేటువంటి ఒక వర్తమానాన్ని కొద్దిసేపు ధ్యానం చేద్దామండి. బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 31వ వచనం కనుక మనం గమనించగలిగితే అందుట్లో దేవుడు ఒక తేటగా ఒక మాట చెప్పి ఉన్నాడు. ఏమంటున్నారంటే, దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు? ప్రస్తుత కాలంలో క్రైస్తవుల మీద చెలరేగిపోతున్నటువంటి అనేక సమస్యలు, అనేక ఆటంకాలు, అనేక విధములైనటువంటి ఇబ్బందులు, నిందలు, అవమానాలు, వేదనలు, వేధింపులు, బాధలు, ఇంకా అనేక చోట్ల చూసినట్లయితే ప్రాణాలు కూడా కోల్పోయేటువంటి పరిస్థితి ఎదురవుతుంది. హత్య చేస్తూ ఉన్నారు, హత్యకు గురి చేస్తూ ఉన్నారు, మర్డర్లు, మానభంగాలు, రకరకాలైనటువంటి వేధింపులు చేసేటువంటి వారు కూడా లేకపోలేదు. ప్రియులారా, ఏది ఏమైనప్పటికీ మనం క్రీస్తును నమ్ముకొని ఉన్నందువలననే కదా ఇన్ని నిందలు, ఇన్ని అవమానాలు మనం భరిస్తూనే ఉన్నాం. ఆ ఒకటి తప్ప మరొకటి అంటూ ఏమీ లేదు బిడ్డలారా. కాబట్టి ఈ రోజున మీరందరూ కూడా ఈ మాటలను బట్టి మీరు అర్థం చేసుకున్నటువంటి వ్యక్తులుగా ఉండవలసిందిగా ప్రభు పేరిట కోరుతూ ఉన్నాం. ఎన్ని జరిగినా కూడా ఒక క్రైస్తవుడైనటువంటి నీవు, క్రైస్తవురాలైనటువంటి నీవు ఈ రోజున ఎలా ఉండాలి అంటే, శ్రమదినమున నీవు కృంగిన ఎడల చేత కాని వాడవగదు అనేటువంటి ఒక మాట ప్రభు తన వాక్యం ద్వారా చెప్పి ఉన్నాడు. సామెతల గ్రంథం 24వ అధ్యాయము 11వ వచనం, 10-11 వచనాలు మనం చూసినట్లయితే అందులో ఒక మాట అంటారు, శ్రమదినమున నీవు కృంగిన ఎడల చేత కాని వాడవగదువు అనేటువంటి మాట మనం చూస్తూ ఉన్నాం. నీ జీవితంలో శ్రమలు రావచ్చు అండి, శ్రమలు రాకుండా ఉంటుందని దేవుడే అనలేదు. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభువు నూతన నిబంధనలు చెప్పారు. ఎందుకంటే అభ్యంతరములు రాక తప్పవు అన్నాడు. నీ జీవితంలో అభ్యంతరాలు వస్తాయని ఆయనే చెప్పారు. కాబట్టి అభ్యంతరాలు రాక తప్ప వస్తాయి. కానీ ప్రభు చెప్పినటువంటి మాట యొక్క భావం ఏంటంటే, అభ్యంతరములు ఎవరి వలన వస్తున్నాయో వారికి శ్రమ. నీ జీవితంలో ఎవరి ద్వారా ఆటంకం వస్తుందో, ఎవరి ద్వారా అభ్యంతరాలు వస్తున్నాయో, నీ విశ్వాస జీవితాన్ని పరీక్షించడానికి, నీ విశ్వాస జీవితాన్ని కించపరచడానికి, నీకు విశ్వాస జీవితాన్ని వెనకంగా వేయడానికి ఎవరి ద్వారా అయితే శ్రమలు పాలు చేయబడుతూ ఉంటుందో అటువంటి వారికి శ్రమ కలుగుతుంది అని దేవుడు అన్నాడు. కాబట్టి ప్రభువాక్యాన్ని బట్టి మనలో మనం ప్రోత్సహించుకోవాల్సింది ఏమిటంటే, కృంగిపోకుండా ఉండాలి, మనలను మనం ప్రోత్సహించబడేటువంటి వ్యక్తులంగా ఉండాలని దేవుడు తన వాక్యం ద్వారా సెలవిస్తున్నాడు వీళ్ళారా. కాబట్టి శ్రమ దినమున నువ్వు కృంగిన ఎడల నువ్వు కృంగిపోకూడదండి. ఎందుకంటే క్రైస్తవులకు అనేకమైన నిందలు, పాటలు పాడినట్టుగా విశ్వాసులకు నిందలు, భక్తులకు హింసలు అనేటువంటి రీతిగా ప్రియులారా. కాబట్టి నిజమైన భక్తులకు మాత్రం ఈ లోకంలో నిందలు వస్తాయి ప్రియులారా. కాబట్టి నిజమైనటువంటి విశ్వాసులు ఎక్కడైతే ఉంటారో, యథార్థంగా ప్రభు పరిచర్యలో సాగుతున్నటువంటి వారు ఎక్కడైతే ఉంటారో వారికి రకరకాలైనటువంటి నిందలు, వేదనలు, కన్నీలు, కలతలు కలుగుతూ ఉంటుంది. మనం చూసినట్లే తిమోతిలకు రాసిన 2వ పత్రిక మనం తేటగా చూడగలుగుతాం. తిమోతిలకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం కనుక చూసినట్లయితే బిడ్డలారా, అందుట్లో ఎంతో తేటగా ప్రభు మరి పౌలు గారి ద్వారా హెచ్చరిక పూర్వకం చెప్పినటువంటి మాట మనం గమనించగలుగుతాం. నేను చదువుతాను, వినండి జాగ్రత్తగా. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకను ఉద్దేశించి వారందరూ హింస పొందుదురు. దేవునికి మహిమ కలుగును గాక. సద్భక్తితో బ్రతకను ఉద్దేశించేటువంటి వారు యేసుక్రీస్తు ప్రభువు లూకా రాసిన సువార్త 9వ అధ్యాయము 23-24 వచనాలు కూడా అన్నారు కదా. ఏమన్నారంటే, నన్ను వెంబడించగోరువాడు తన సిలువను ఎత్తుకొని వెంబడించవలెను. మనం చూసినట్లయితే ప్రియులారా తేటగా చెప్తున్నాడు, ప్రతి దినమును నన్ను వెంబడించవలెను. సిలువను మోసుకుంటూ, సిలువను దించుకుంటూ, సిలువను పక్కన పెడుతూ కాదు, సిలువను మోసుకుంటూ అన్నాడు. సిలువను మోసుకోవాలంటే శ్రమలను సహించుకుంటూ నువ్వు ముందుకు వెళ్ళాలి అన్నది దేవుడు తన వాక్యం ద్వారా మనకు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు బిడ్డలారా. కాబట్టి ఈ రోజున మీరు అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే, సిలువను సహించుకుంటూ మనం వెళ్ళాలి, సిలువను భరించుకుంటూ మనం వెళ్ళాలి అని అంటూ ఉన్నాడు. అంతే తప్ప సిలువను పక్కన పెడుతూ నువ్వు వెళ్ళాలనేటువంటి మాట మాత్రం ప్రభు చెప్పలేదు. కాబట్టి దేవునికి బిడ్డలారా, ఈ రోజున మీరు ఈ విషయాన్ని అర్థం చేసుకోవాల్సింది కోరుచున్నాం. దేవుని వాక్యం ఎంత తేటగా చెప్తుందో ఒకసారి చదువుకున్న లూకా రాసిన సువార్త 9వ అధ్యాయం. లూకా రాసిన సువార్త 9వ అధ్యాయంలో ఒక మాట ఎంతో చక్కగా ప్రభు చెప్పాడు. ఏంటి ఆ మాట, ఏం చెప్పబడిందో ఒకసారి చూద్దామండి. లూకా రాసిన సువార్త 9వ అధ్యాయము అందులో నుంచి ప్రభు స్వయంగా తన నోట పలికినటువంటి మాట ఏమిటో చూద్దాం.
9వ అధ్యాయం 23-24 వచనాలు చదువుకున్నాం. మరియు ఆయన అందరితో ఇట్లా, నేను ఎవడైనాను నన్ను వెంబడింపగోరిన యెడల తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతిదినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. ప్రతిదినం ఎప్పుడో అవకాశం వచ్చినప్పుడు కాదు. అనగా ఈ మాట యొక్క భావం ఏంటంటే, క్రైస్తవుడు అయినందుకు ప్రతిదినం మన జీవితంలో శ్రమలు కలుగుతాయి. వచ్చిన ప్రతి శ్రమను భరించుకుంటూ వెళ్ళాలి అంటూ ఉన్నాడే కానీ, శ్రమ వచ్చిందని వెనకంగా వెళ్ళిపోయి నువ్వు కృంగిపోయి పైకి రాకుండా దేవుని సేవ నిర్లక్ష్య పెట్టాలనేటువంటి మాట మాత్రం ప్రభు చెప్పలేదు బిడ్డలారా. కనుక ఈరోజు ఈ వాక్యాన్ని బట్టి మీరందరూ అర్థం చేసుకుంటూ ప్రవర్తించవలసింది కోరుచున్నాను. ప్రతిదినమును తన సిలువను వహించుకొని సిలువను మోసుకొని నన్ను వెంబడించవాలని ప్రభు చెప్తూ ఉన్నాడు. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే ఇంకొక మాట ఏం రాబడింది, తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను అని అంటూ ఉన్నాడు. సిలువను వెంబడించేటువంటి వ్యక్తిగాను ఉండాలి. సిలువ అనగానే శ్రమలు. తన ప్రాణమును రక్షించుకున్న గోరువాడు దానిని పోగొట్టుకొనును, నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకునివాడు దానిని రక్షించుకొనును అని అంటూ ఉన్నాడు. ఈ రోజున సిలువను పక్కన పెట్టిన వారు రక్షణలోకి వెళ్ళిపోదాము, ఏ నిందలు, ఏ బాధలు, ఏ కష్టాలు, ఏ కన్నీలు, ఏ అవమానాలు లేకుండా ఉందామని అనుకుంటూ ఉన్నాడు. కానీ అలాంటి వాడు తన ప్రాణాన్ని పోగొట్టుకుంటాడు అనేటువంటి ఒక మాట ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం ప్రియులారా. కాబట్టి చెప్పినంత తేలికైన పని మాత్రం కాదు. మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయంలో మనము 11వ వచనం కనుక మనం చూసినట్లయితే, జనులు నా నిమిత్తము మిమ్మలను నిందిస్తారట. మొదటిది నిందించి, రెండోది హింసించి, మూడోది అబద్ధమాడతారట, నాలుగోది చెడ్డ మాటలెల్లా పలుకుతారు. ఇవన్నీ మీ జీవితంలో జరుగుతాయి. అప్పుడు సంతోషించి గంతులు వేయండి, పరలోకముందు మీ ఫలములు అధికములగునని దేవుని ఒక వాక్యంలో రాయబడింది బిడ్డలారా. కాబట్టి ఈ వాక్యాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి, ఎవరికి లేని హింస, ఎవరికి లేని శ్రమ, ఎవరికి లేని బాధ నాకే కలుగుతుందని నువ్వు అనుకోవడానికి లేదు. ఎందుకంటే యాకోబు రాసిన పత్రికలో ఎంతో తేటగా చెప్పాడు. చూద్దామని ఒకసారి యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం కనుక మనం చదివినట్లయితే అందులో ఒక మాట యాకోబు గారు చెప్తూ ఉన్నారు. ఏం చెప్తున్నారో చూద్దాం. ఎందుకంటే నిందలు, హింసలు నీకు మాత్రం కాదండి, నీకంటూ మునుపున్నటువంటి భక్తులందరికీ కూడా ఇటువంటి సంఘటనలు కలిగింది. కానీ వాళ్ళు దేవుని వైపు చూశారు కానీ పరిస్థితుల వైపు చూడలేదండి. కాబట్టి ఒక క్రైస్తవుడైన నీవు పరిస్థితి వైపు చూడక పరిష్కారం వైపే చూడాలి. ఏమండి, సమస్య వైపు చూడక సమాధానం వైపు చూడాలి అనేటువంటి మాట మనం అర్థం చేసుకుని ముందుకు సాగాల్సిందిగా కోరుచున్నాను. కాబట్టి 5వ అధ్యాయం 10వ వచనం, నా సహోదరులారా, ప్రభు నామమున బోధించిన ప్రవక్తలను శ్రమానుభవమునకు ఓపికకు మాదిరిగా పెట్టుకొనుడి అని అంటూ ఉన్నాడు. ఏమండి, సహించిన వారికి మాదిరిగా పెట్టుకోవాలట. మనకంటే ముందు ఉన్నటువంటి అనేక మంది ప్రవక్తలైనటువంటి వారు, అనేక మంది అపోస్తులైనటువంటి వారు, అనేక మంది దేవుని సేవలో సాగినటువంటి వారు ఎన్నో శ్రమలు అనుభవించి ముందుకు వెళ్ళారండి. శ్రమలు లేకుండా వారు పరలోక రాజ్యాన్ని చేరలేదండి. అపోస్తుల కార్యముల్లో మనం చూస్తాం. అపోస్తుల కార్యములు కనుక మనం చూసినట్లయితే ఎంతో తేటగా అక్కడ పౌలు గారు కూడా చెప్పారండి. ఒకసారి చదువుకున్న అపోస్తుల కార్యములో ఆ మాట చదివినప్పుడు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది, ఎంతో ప్రోత్సాహాన్ని కలిగిస్తుంటుంది. అపోస్తుల కార్యములో అక్కడ పౌలు గారు చెప్పినటువంటి మాట ఆయన మాటల్లోనే మనం విందాం ఒకసారి. నిజంగా ఈ మాటలు కనుక వింటుంటే మనం ఎంతో ఆదరించబడేటువంటి వారమై ఉంటాం బిడ్డలారా. కాబట్టి ఇది తెలుసుకోనండి. అపోస్తుల కార్యములు 14వ అధ్యాయం 22వ వచనం కనుక చదివినట్లయితే అందులో పౌలు గారు చెప్పినటువంటి ఒక మాట ఏంటంటే, ఆ మాట చదువుతున్నాను వినండి జాగ్రత్తగా. ఏమంటాడు, శిష్యుల మనస్సులను దృఢపరచి విశ్వాసమును నిలకడగా ఉండవలెనని అనేక శ్రమను అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశింపవలనని వారిని హెచ్చరించారు. ఇక్కడ చెప్తున్నారు చూడండి, శిష్యుల మాటలను దృఢపరిచారు. అప్పటికి పౌలు గారి పరిస్థితి ఎలా ఉందో తెలుసా? రాళ్లతో కొట్టబడ్డాడు. రాళ్లతో కొట్టబడి కిందికి పడిపోయి తిరిగి లేపబడి వచ్చి చెప్తూ ఉన్నాడు, అనేక శ్రమలను మనం అనుభవించితే దేవుని యొక్క రాజ్యంలో మనం ప్రవేశించగలుగుతాము తప్ప శ్రమలు లేకుండా పరలోక రాజ్యంలో, దేవుని రాజ్యంలో ప్రవేశం మనకు లేదు అని అంటూ ఉన్నాడు. కాబట్టి పౌలు గారి యొక్క మాటల్లో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ప్రియులారా, వారిని మీరేం చేసుకోవాలి? యాకోబు గారు చెప్పిన మాట 5వ అధ్యాయం 10వ వచనం ప్రకారంగా వారిని మీరు మాదిరిగా చేసుకుంటూ శ్రమలను ఇష్టంగా మీరు భరించగలగాలి. ఇష్టంగా చేస్తే కష్టం కాకుండా పోతుంది ప్రియులారా. ఈ రోజున నిజంగా ఇష్టపడి పనిచేస్తే ఎంత దూరమైన వెళ్ళగలమండి దేవుని కొరకు. ఎంత దూరమైనా, ఎంత భారమైన, ఎంత దూరమైనను, ఎంత భారమైనను, ఎంత కష్టమైనను, ఎంత నష్టమైనను ప్రభు కొరకు నువ్వు చేయగలుగుతావు. ఎప్పుడో తెలుసా? నువ్వు ఇష్టపడి చేస్తే, నువ్వు ఇష్టపడి చేసినప్పుడు దేవుని సేవలో ముందుకు సాగగలుగుతావు. కాబట్టి శ్రమలైనను సహించగలుగుతావు. ఎందుకంటే ప్రభు నిమిత్తం అని చెప్పి ఇష్టపడి చేస్తే ఎంత కష్టమైన నీకు కష్టం కాకుండా నీకు ఉంటుంది. దేవుని చిత్తాన్ని నెరవేర్చేటువంటి వ్యక్తిగా నువ్వు ఉంటావు. కాబట్టి ఇది మామూలు మాటలా అండి అని మీరు అనుకోవచ్చు. ఎందుకంటే పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం కనుక మనం చూసినట్లయితే ఆ మాటను బట్టి మరి ఈ మాటలు సాధారణమైనటువంటి మాటలు కావండి. ఈ రోజుల విశ్వాసుల జీవితంలో అనేక రకాలైనటువంటి హింసలు, నిందలు, బాధలు, వేదనలు కలుగుతూనే ఉన్నాయి. కానీ ఆ యొక్క హింసలు, ఆ యొక్క వేదనలు బట్టి నువ్వు కృంగిపోవడానికి వీల్లేదు. ప్రభు అంటున్నాడు చూడండి, వాక్యం చదువుతాను ఒకసారి. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 12వ వచనాన్ని చదువుతున్నాను.
4:12 పేతురు మొదటి ప్రియులారా, మిమ్మును శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గూర్చి మీకేదో ఒక వింత సంభవించినట్టు ఆశ్చర్యపడకూడి అని అంటూ ఉన్నాడు. ఏదో వింత జరిగిపోయింది, ఎవరికి జరగలేదు, నాకే జరిగింది అనేటువంటి చిన్నతనం నీలో వద్దు. ప్రపంచంలో అనేక మంది హింసించబడ్డారు, అనేక మంది వేధించబడ్డారు, అనేక మంది హింసలు పాలయ్యారు ప్రియులారా. 1, 2, 3 శతాబ్దాల వరకు క్రైస్తవులు అనబడినటువంటి వారు ప్రాణాలు త్యాగం చేశారు. ఏమండి, ఎంతో క్రూరంగా హింసించబడ్డారు. ఆకలితో ఉన్న సింహాలకు వేయబడ్డారు, మరుగుతున్న నీటి గానుగలు పడవేయబడ్డారు, తారు డబ్బలు పడవేయబడ్డారు. వాళ్ళు తల్లిదండ్రులు చూస్తుండగా పిల్లలను భయంకరంగా కిరాతకంగా చెరిపివేసి చంపేశారు. ఇంకా భర్త చూస్తుండగా భార్యను పబ్లిక్ గానే రేపు చేసి చంపేసేటువంటి వారు, కళ్ళ ముందర, తల్లిదండ్రుల ముందర, భర్త ముందర, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా భయంకరమైన పరిస్థితులు అండి. స్త్రీల యొక్క స్తనములను, స్త్రీ యొక్క భాగములను వారు కత్తితో, ఆ యొక్క మరి తుపాకీ యొక్క మరి బోనెట్తో పాటు వాళ్ళు పొడిచివేసి పొట్టను చీల్చివేసినటువంటి పరిస్థితులు కూడా గతంలో జరిగింది బిడ్డలారా. కానీ ఈ రోజులో చెప్పినట్లయితే స్త్రీలైన పురుషులైనటువంటి వారు ఏమాత్రపు హింసలు పొందుతున్నారండి దేవుని కొరకు. నిజంగా ఆ పాటి శ్రమలు ఎన్నదగినవి కావే అని చెప్పాలి మనం. ఆ పాటికి ఈ పాటికి శ్రమ ఏమాత్రం లేదండి. ప్రతిదానికి ఒక్కరైనా వచ్చి సహకరిస్తున్నారు, కనీసం ప్రార్థన సాయమైనా చేస్తూ ఉన్నారు. లేదా ఈ లాక్డౌన్ పరిస్థితిలో ఉన్నప్పుడు కొంతమందికి మరి కొంత ఆర్థిక వనరులు కానీ, సామగ్రిలు కానీ, ఆహార పదార్థాలు కానీ ఏదో విధంగా సహాయపడుతున్నగా ఆనాటి క్రైస్తవులకి ఎవరు సాయం లేదండి. వారు దేవుని సహాయాన్ని పొందుకుంటూ వారు ముందుకు వెళ్ళేటువంటి వారుగా ఉన్నారు. కాబట్టి బిడ్డలారా, ఈ రోజున మీరు ఇది అర్థం చేసుకుంటూ, దేవుని వాక్యాన్ని అర్థం చేసుకుంటూ, నిందలైన, హింసలైన, అవమానాలైన, బాధలైన, వేదనలైన, కన్నీలైన, కలతలైన ఎన్ని వచ్చినా కూడా నువ్వు ధైర్యంగా ఉంటూ ముందుకు సాగాలని దేవుడు తన వాక్యం ద్వారా ఈ రోజున నీకు హెచ్చరికపూర్వకంగా మాట్లాడుతున్నాడు. కాబట్టి ఈ విషయాన్ని అర్థం చేసుకోనండి. హింసలను, నిందలను భరించండి, భరించుకుంటూ వెళ్ళాలి. ప్రభువారు అంటూ ఉన్నారు మీరు భరించాలి. ఇప్పుడు మీకు ఒక విషయం చెప్తున్నాను చూడండి. ఎబ్రిల్కి రాసిన పత్రిక 2వ అధ్యాయం 18వ వచనం కనుక మనం చూసినట్లయితే, ఆయన శ్రమ పడను కనుక శ్రమపడు వారందరినీ సాయం చేసేవాడునై ఉన్నాడు అనే మాట మనం చదువుతాం. తాను శోధింపబడి శ్రమ పొందిన గనుక శోధింపబడు వారికి సహాయం చేయగలవాడై ఉన్నాడు. ఎబ్రీ పత్రిక 2:18 చదివినాం. కాబట్టి తాను శోధించబడ్డాడు. ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు వారు. మరి ప్రభువైన యేసుక్రీస్తు వారు శోధించబడినప్పుడు ఈరోజు నీ జీవితంలో కూడా శోధనలు వస్తాయి, బాధలు వస్తాయి, నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి. యేసుక్రీస్తు ప్రభు వారికి ఎలాంటి నిందలు వచ్చిందో మీకు తెలుసు ప్రియులారా. యేసుక్రీస్తు ప్రభు వారిని మరి పిలాతు ఎదుట నిలబెట్టిన తర్వాత ఎన్నో భయంకరమైనటువంటి నిందలు వేశారు. ఇదిగో యెరూషలేము మందిరాన్ని పడగొడతానని చెప్పాడు అంటున్నారు. ప్రజలకు మారుగా నేను రాజు అవుతానని చెప్పి కైసరుకు విరోధంగా పన్నివద్దని చెప్తున్నారని అనేకమైనటువంటి నిందలు అక్కడ వేశారు. ఇంకా చెప్పుకుంటూ పోవాలంటే మందిరాన్ని పడగొట్టి 3వ రోజున తిరిగి లేపుతానన్నాడు అని యేసుక్రీస్తు ప్రభువారి మీద అనేకమైన నిందలు కూడా వేశారు. ప్రియులారా, ఎన్నో నిందలు వేశారండి. చేయరాని నేరానికి యేసుక్రీస్తు ప్రభువారికి నిందలు వేశారు. అందుకే యేసు ప్రభు యోహాను సువార్తలో చెప్పారు, నేను లోకాన్ని జయించాను, మీరు కూడా జయించండి అని అన్నారు. కాబట్టి నాకు నిందలు వచ్చినప్పుడు మీకు కూడా వస్తాయి. యజమానుని కంటే దాసుడు గొప్పవాడు కాడు. యజమానునికి నిందలు వచ్చినప్పుడు దాసునికి మరి ఎక్కువగా వస్తాయి. కాబట్టి మీరు భయపడవద్దు, ధైర్యంగా ఉండండి అని చెప్పి అక్కడ యేసుక్రీస్తు ప్రభువు చెప్పారు. కనుక బిడ్డలారా, ఈ రోజున మీ జీవితంలో ఎదురవుతున్న ప్రతి నిందలను మీరు ఎదుర్కొనేటువంటి వ్యక్తులుగా ఉండాలి. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో మరి పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం కనుక చూసినట్లయితే, లోకమందుండు సహోదరులలో అనేకులకు ఇలాంటి హింసలు కలుగుతున్నాయి. ఎవరికి కలగలేని హింస నాకే కలుగుతుంది, నాకే నిందలు వస్తుంది, నాకే వేదనలు వస్తుంది, నేనే కష్టాలు పాలవుతూ అందరూ బాగా బతికేస్తున్నారు అనుకోవడం పొరపాటు. ఎందుకంటే నిజంగా భక్తి కలిగిన వారికి శ్రమలు వస్తాయి, నిందలు వస్తాయి, బాధలు వస్తాయి, వేదనలు వస్తాయండి. కనుక ఈ మాటను బట్టి, ఎందుకంటే తిమోతికి రాసిన పత్రికలో పౌలు గారు ముందే చెప్పేశారు 3వ అధ్యాయం 12వ వచనం, ఎందుకంటే సద్భక్తితో బ్రతకాలనుకున్నారా ఖచ్చితంగా నిందలు వస్తాయండి. కాంప్రమైజింగ్ అయిపోతే మాత్రం ఏ నిందలు, ఏ సమస్యలు, ఏ వేదనలు రావు ప్రియులారా. కాబట్టి మనము లొంగిపోవటం లేదు. కాబట్టి లోకానికి, లోక కట్టడకి, లోక పద్ధతులకు, మనుషులకు, విధానాలకి లొంగటం లేదు కదా అని చెప్పి ఈ రోజున ప్రజలు మనం నిందిస్తూ ఉన్నారు. కాబట్టి మనం దాన్ని బట్టే సంతోషించాలండి. బైబిల్ గ్రంథంలో మనము కీర్తనల గ్రంథం 38వ కీర్తన 20వ వచనం చూసినట్లయితే, నేను మేలైన దానిని అనుసరించుచున్నందుకు జనులు నాకు శత్రులయ్యారు అని అంటున్నా. మేలైనదని నువ్వు ఎంచుకున్నావు, అనుసరిస్తున్నావు. కాబట్టి ఈరోజు ప్రజలందరినీ మీద హింసలు పాలు చేస్తున్నారు, నిందిస్తూ ఉన్నారు, అవమానపరుస్తూ ఉన్నారు. దానిని బట్టి నువ్వు సంతోషించి, అవమానాలు, నిందలు దేని బట్టి వచ్చింది? పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం, పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం ఎంతో తేటగా చెప్పిన 16 వచనాలు చదువుకుందాం. అక్కడ చెప్పినటువంటి మాటను బట్టి మీరు ఇంకా ఓదార్పు బిడ్డలారా చదువుకుందామండి. దేవుని వాక్యం ఎంతో తేటగా మాట్లాడుతుందో ఒకసారి అర్థం చేసుకోనండి. ఏమండి, ఈరోజు ఈ వాక్యాలు కనుక అర్థమైతే నువ్వు ఎట్టి పరిస్థితులు కూడా కృంగుదల లేకుండా ధైర్యంతో, సాహసముతో దేవుని యొక్క పరిచయం ముందుకు సాగగలుగుతావు. కాబట్టి ఎవడైనాను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక అంటూ ఉన్నాడు. ఈ నిందలు, ఈ అవమానాలు ఎందువల్ల వచ్చింది? దేవుని సేవలోనే కదా.
దేవుని పరిచయకు వెళ్ళుట ద్వారానే కదా ఈరోజు నీకు నిందిస్తూ ఉన్నారు, అవమానిస్తూ ఉన్నారు, అపార్థం చేసుకుంటూ ఉన్నారు, నీ మీద రకరకాలైనటువంటి అభియోగాలు పెడుతూ ఉన్నారు. క్రైస్తవుడు అయినందుకే కదా, నువ్వు క్రైస్తవేత్తరుడైతే ఇలాంటి నిందలు వచ్చి ఉండేదే కాదు కదా. దేవుని పరిచర్య కోసం నువ్వు వచ్చినందుకు కదా రకరకాలైనటువంటి నిందలు ఈరోజు నీ జీవితంలో కలుగుతూ ఉన్నది. కాబట్టి నిందలు బట్టి సిగ్గుపడక అంటున్నాడు, ఆ పేరును బట్టి దేవుని మహిమ పరచవలెను. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. నేను క్రైస్తవుడిని, నేను క్రైస్తవురాలిని, నేను ప్రభు భక్తుడిని, నేను ప్రభు భక్తురాలిని, కాబట్టి నాకు నింద కలగని అని ఆ పేరు బట్టి, ఏ పేరు బట్టి? క్రైస్తవుడైన పేరును బట్టి, క్రీస్తు అనే పేరును బట్టి ఈ రోజున నువ్వు నిందను సంతోషంగా భరించగలిగేటువంటి వ్యక్తిగా ఉండాలని ప్రభుత్వం వాక్యం ద్వారా సెలవిస్తున్న బిడ్డలారా. కాబట్టి ఈ మాటను బట్టి ఈ శ్రమలు వచ్చినా, నిందలు వచ్చినా, అవమానాలు వచ్చినా, నీ మీద చేరాని నిందలు, అభిమానాలే, ఎంత అభియోగాలు పెట్టినా కూడా ఈ రోజు నువ్వు భయపడకుండా ధైర్యంగా దాన్ని ఎదుర్కొనే వ్యక్తిగా ఉండాలి. నువ్వు ఇలాంటప్పుడు కృంగిపోకూడదండి. నువ్వు కృంగిపోతే సాతానుడు సంతోషిస్తాడు. నువ్వు నవ్వుతా ఉండాలి, మెల్లిగా ఒక చిరునవ్వు నవ్వుతూ ఏమైపోవాలంటే ముసిముసి నవ్వులతోనో చిరునవ్వులతోనో అలాగని పళ్ళు చేసుకుని నువ్వు నవ్వుకుంటూ వెళ్ళిపోతే సాతానుడు సిగ్గుపడతాడు. కాబట్టి నువ్వు ఏడుస్తే సాతానుడు నవ్వుతాడు బిడ్డలారా. కాబట్టి ఈ విషయాన్ని మీరు అందరూ అర్థం చేసుకోనండి. సాతానుడిని ఏడ్పించాలంటే నువ్వు నవ్వుతూ ఉండాలి. కష్టం వచ్చినా నవ్వే, నష్టం వచ్చినా నవ్వే, బాధ వచ్చినా నవ్వే, నవ్వుతూ ఉండాలి. నవ్వు వలన నీ ముఖానికి ఏమొస్తుందండి? ఆనందం వస్తుంది, తేజస్సు వస్తుంది. కాబట్టి నవ్వు 4 విధాలుగా చేయటం అంటారు కదా, నవ్వు వలన 4 విధాలుగా మేలు కూడా జరుగుతుంది. కాబట్టి నవ్వుట వలన మనకు ఆరోగ్యం కూడా కలుగుతుందని డాక్టర్లు అంటున్నారు. కాబట్టి నవ్వండి, నవ్వండి యేసుక్రీస్తు నామమున. హల్లెలూయా. నిందలు వచ్చిన పిల్లలు ఎలా నవ్వుతామండి? మీకు నిందలు వస్తే, అవమానాలు వస్తే మీకు తెలుసుద్ది అనుకుంటున్నారా? మా జీవితంలో ప్రారంభం నుంచి ఇప్పటి వరకు అడుగడుగున నిందలు, అవమానాలు వస్తూనే ఉన్నాయి. కానీ దేనికి కృంగిపోవట్లేదు, దేనికి భయపడట్లేదు. అలాగే భయపడి బెదిరిపోయి ఇంకెవరెవరనో ఆశ్రయించట్లేదు, కానీ ప్రభువుని ఆశ్రయించుకుంటూ వెళ్తున్నాము. ప్రభువారు ఖచ్చితంగా మనకు సాయం చేస్తారు. నమ్మకం మాత్రం అలా ఉండిపోయింది. అటువంటి నమ్మకంతో మీరు కూడా బ్రతకాలని ప్రేమతో మీ అందరికీ మనవి చేస్తూ బిడ్డలారా. కాబట్టి ఈరోజు నీకు విషయాన్ని మీరు అందరూ అర్థం చేసుకోండి, అలాగే బ్రతకండి అని ఈరోజు దేవుని వాక్య ముఖంగా, దేవుని సేవకుడుగా నేను మిమ్మల్ని పురికొల్పుతా ఉన్నాను. కాబట్టి ఇంకా ఒక్క మాట చదువుకుందాం, మనం ముందుకు చదువుదాం. 14వ వచనం అండి, 1 పేతురు 4వ అధ్యాయం 14వ వచనం చదివితే అందులో అంటున్నాడు చూడండి, క్రీస్తు నామము నిమిత్తము మీరు నింద పాలైన ఎడలా అంటున్నాడు. ఏ నామం అండి? క్రీస్తు నామము నిమిత్తం మీరు నింద పాలైన ఎడలా ఏమంటున్నాడు చూడండి అక్కడ కిందికి, మహిమ స్వరూపైన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు గనక మీరు ధన్యులు, దేవునికి స్తోత్రం చెప్పండి. బిడ్లారా బాగా అర్థం చేసుకోండి. క్రీస్తు నామము నిమిత్తం అట మీరు నిందల పాలైతే, అవమానాల పాలైతే, ఏమండి నింద పాలైన ఎడల మహిమ స్వరూపైన ఆత్మ మీ మీదకి ఉంటాడట. అంటే ఇప్పుడు దీన్ని బట్టి అర్థం చేసుకోండి, నిందించబడితే మహిమ స్వరూపైన ఆత్మ మీ మీదకి ఉంటాడట. నిందలు పడపోతలేదు కదా, దీన్ని బట్టి లేదనేసే కదా దీని అర్థము. మరి ఏమంటున్నాడు ఇక్కడ? నింద పాలైతే మహిమ స్వరూపకు దేవుని ఆత్మ మీ మీద నిలబడి ఉంటాడు. నిందలు పాలవకపోతలేదు. క్రీస్తు నిమిత్తం నింద పాలాయవు. ఏదో నువ్వు సొంత తప్పిదాల కొరకు నువ్వు నింద పాలవడం కాదు, కానీ క్రీస్తు సేవ నిమిత్తం, పరిచర్య నిమిత్తం, సేవలో నువ్వు భాగంగా వాడబడుతున్నప్పుడు దేవుని పరిచార్యలో నువ్వు కూడా పాలిభాగస్తుడు అయినందుకు, పాలిభాగస్తురాలు అయినందుకు నిందలు భరిస్తే నువ్వు ధన్యుడివి, దేవుని ఆత్మ నీ మీదకి ఉంటాడు అనేటువంటి ఒక మాట ఇక్కడ మనం చూడగలిగి ఉన్నాం బిడ్డలారా. కాబట్టి ఈ మాటను బట్టి మీ ఓదార్పు ఉందండి. దేవుని వాక్యంలో రాయబడి ఉంది, శ్రమధరణ కృంగవద్దు, నిందలు వచ్చినా, అవమానాలు వచ్చినా, బాధలు వచ్చినా సహించుకుంటూ వెళ్ళిపోండి. అలాగని చెప్పి దేవుడు ఏమైనా ఊరుకునే రకం అంటే ఊరుకునే రకం కాదండి. దేవుని చిత్తాన్ని అనుసరిస్తున్నటువంటి వారి పట్ల ఎవరైనా నిందించిన, హింసించిన దేవుడు కూడా అతి త్వరలో వారికి తగినంత ట్రీట్మెంట్ మాత్రం చేయడానికి ఆయన దిగి వస్తాడు. బైబిల్ గ్రంథంలో చూస్తాం, యెషయా గ్రంథం 35వ అధ్యాయం 4వ వచనం చూసినట్లయితే, ప్రతి దండన చేయుటకై నీ దేవుడైన యెహోవా దిగి వచ్చును అనేటువంటి ఒక మాట అక్కడ రాయబడింది. చదువుదాం ఒకసారి. అక్కడ రాయబడిందండి యెషయా గ్రంథము 35వ అధ్యాయము 4వ వచనములో రాయబడింది. మాట నేను చదువుతాను, జాగ్రత్తగా వినండి. 35వ అధ్యాయము 4వ వచనం నేను చదువుతున్నాను, వినండి. తత్తరిల్లు హృదయాలతో ఇట్లనుడి, భయపడక ధైర్యంగా ఉండుడి, ప్రతిదండన చేయుటక మీ దేవుడు వచ్చుచున్నాడు. ప్రైజ్ ద లార్డ్. ప్రతిదండనను దేవుడు చేయదగిన ప్రకారమును ఆయన చేయును, ఆయన వచ్చి తానే మిమ్మల్ని రక్షించును. వండర్ఫుల్ వర్డ్ అండి. నిజంగా మాట చదువుతుండే గొప్ప సరదాగా ఉందండి. నేను మరలా చదువుతాను మీకోసం, వినండి. భయపడక ధైర్యముగా ఉండుడి. ఎవరి తత్తరిల్లు హృదయాలతో ఇట్లనుడి అంటున్నాడు. హృదయం కరిగిపోయి పరిస్థితిని బట్టి భయపడుతూ బిక్కుమంటున్నటువంటి వారితో ఈ మాటలు చెప్పమంటున్నాడు. ప్రతి దండన చేయుటకై మీ దేవుడు వచ్చుచున్నాడు. హల్లెలూయా.
పోలీసుడు వస్తున్నాడని అనలేదు దేవుడు, రాజకీయ నాయకుడు వస్తున్నాడని అనలేదు దేవుడు, లేకపోతే గ్రామ పెద్ద వస్తున్నాడని అనలేదు దేవుడు, జిల్లాకు ఉన్నటువంటి మేయర్ వస్తున్నాడని అనటం లేదు, ప్రధానమంత్రి వస్తున్నాడని అనటం లేదు, రాష్ట్రపతి వస్తున్నాడని అనటం లేదు, ముఖ్యమంత్రి వస్తున్నారని అనటం లేదు, గవర్నర్ వస్తున్నారని అనటం లేదు. కానీ ఎవరు వస్తున్నారట? దేవుడు వస్తూ ఉన్నాడు. ఎంత మాట అండి! ప్రతి దండన అనగా ఇంగ్లీష్లో చూసిన పనిష్మెంట్ ఇవ్వడానికి, నీకు పనిష్మెంట్ అంటే నీ కొరకు పనిష్మెంట్ ఇవ్వడానికి, ఎవరైతే నీ మీద రకరకాలైనటువంటి నిందలు, అవమానాలు, అభియోగాలు పెడుతూ ఉన్నారో వారికి ప్రతిదండన చేయడానికి, నీ పక్షంగా ఉండి కార్యం చేయడానికి దేవుడు వస్తున్నాడట, వచ్చుచున్నాడు. కింది భాగంలో చూస్తే ప్రతిదండనను దేవుడు చేయదగిన ప్రకారం చేయను. వాట్ ఏ వండర్ఫుల్ అండి! దేవుడు చేయదగిన విధంలో దేవుడు చేస్తాడట. అంటే నువ్వు అనుకున్న విధానంలో దేవుడు చేయడు. ఇలా అయితే బాగుండు, అలాగైతే బాగుండు, ఇది జరిగితే బాగుండు, అది జరిగితే బాగుండు, వాడికి ఇలాగైతే బాగుండు, వానికి ఇలాగైతే బాగుండు నువ్వు అనుకుంటావు. కానీ దేవుడు అలా చేయడట. ఎలా చేయాలో అలా చేస్తానని ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. చెయ్యదగిన విధముగా చేస్తానంటున్నాడు. దేవుడు సర్వజ్ఞాని. సహోదరుడా, సహోదరి, నీ మీద వేసిన నిందలను ఆయన తీసివేయడానికి, నీ మీద వచ్చిన అభియోగాలను, నీ మీద వచ్చిన అవమానములను దూరపరచడానికి దేవుడు ప్లాన్ మీద ఉన్నాడు, మాస్టర్ ప్లాన్ మీద ఉన్నాడు. ఈ రోజున అనేక మంది నీకు గోతులు వేయడానికి, అనేక మంది గోతులు పడేయడానికి వాళ్ళు ఎంతగానో ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ వారి గోతులు వాళ్ళే పడిపోతారు. బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం, ప్రసంగి గ్రంథంలో ఏం రాయబడిందో మీకు తెలుసు. గతంలో మనం చదివిన దాని విషయం గురించి, ఎవరైతే గొయ్యి తవ్వుతారో గోతులు వాళ్ళే పడిపోతారంట, ఎవరైతే రాళ్ళు వేయడానికి చూస్తారో రాయి వాళ్ళకి తగులుద్దంట, ఎవరైతే కంచె కడతారో కంచె కట్టిన వరకు పాపం పరిశుద్ధమైనటువంటి మాటలు విన్నప్పుడు ఇలా. కాబట్టి ఈ మాట వింటుంటే గొప్ప సరదాగా ఉంది కదండి, చాలా సంతోషంగా ఉందండి, మనసంతా ఉల్లాసంగా ఉంది. చేయదగిన విధానంలోనే ప్రతిదండన చేస్తానన్నాడు దేవుడు. ఎలా చేస్తే ప్రతిదండన జరుగుద్దో అలాగూ నేను చేస్తానంటాను. ఎంత మాట అంటే నిజంగా ఈ మాట వింటుంటే గొప్ప సరదాగా ఉంటుంది కదా. మనం అనుకుంటే ఒకలాగా, దేవుడు అనుకుంటాడు మరొకలాగా. ఆయన ఎలా ట్రీట్మెంట్ చేస్తే ప్రాబ్లమ్ సెటిల్మెంట్, లైఫ్ టైం సెటిల్మెంట్ చేయడానికి ఆయన చూస్తాడు. మరి అన్నాడును మరి కనబడకుండా శత్రువు యొక్క మరి గవనీలు, లేకపోతే శత్రువు యొక్క సామగ్రి, లేదా శత్రువు యొక్క రూపురేఖలు లేకుండా చేస్తానంటూ ఉన్నాడు. ఈ రోజున ఎంతమంది శత్రువునికి ఎదురైనా వారందరిని అంచివేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు వెళ్ళారు. కాబట్టి దేవుని వాక్యంలో రాయబడింది. మరొక మాట చదువు, సమయంలో 2వ గ్రంథం 22వ అధ్యాయం 48వ వచనం చదివినట్లయితే అందులో కూడా ఒక చక్కనైనట్టు తేటగా ఉన్నటువంటి ఒక మాట చెప్పాడు. చదువుదాం. అది కూడా 22వ అధ్యాయం 2వ సమయల గ్రంథము 22వ అధ్యాయము 48వ వచనాన్ని చదువుతున్నాడు. వినండి జాగ్రత్తగా. ఆయన నా నిమిత్తం ప్రతిదండన చేయు దేవుడు. హల్లెలూయా. నా నిమిత్తము, సహోదరుడు వాక్యం ఉంటున్నా నీవు ఇలాగ చెప్పుకోవాలి. ఆయన అనగా యేసుక్రీస్తు ప్రభువారు, తండ్రి అయిన దేవుడు, పరిశుద్ధాత్మ అయిన దేవుడు నా నిమిత్తము ప్రతిదండన చేయు దేవుడు. ప్రతిదండన అంటే పనిష్మెంట్, అవాంజ్ అనేటి మాట ఇంగ్లీష్ బైబిల్లో రాయబడింది. అలాగే పనిష్మెంట్ అనేటువంటి మాట ఇంగ్లీష్ లో రాయబడింది. కాబట్టి దేవుడు ఖచ్చితంగా ఆయన ప్రతిదండన చేసేటువంటి దేవుడై ఉన్నాడు. నా నిమిత్తము ప్రతిదండన చేయి దేవుడు. ఆయన నా నిమిత్తం పగ తీర్చు దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. జనములను ఆయన నాకు లోపరచువాడు. ఆయన దేవునికి స్తోత్రం. పగ తీర్చే దేవుడు. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే బిల్లుకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 30వ వచనం చూసినట్లయితే, పగ తీర్చుట నా పని, నా ఉగ్రతకు చోటీయుడు అంటున్నాడు వెళ్ళారా. కాబట్టి నీ పగవాడు ఎవరైనా దేవుని చేతులు అప్పగించు. నీకు నీవు చేసుకుంటే కేసులు వస్తాయేమో, నీ కోర్టు వెంబడి తిరగాలేమో, నువ్వు స్టేషన్ల వెంబడి తిరగాలేమో, పోలీసు వెంబడి, లాయర్ల వెంబడి తిరగాలేమో, కానీ దేవుని ద్వారా వచ్చేటువంటి ట్రీట్మెంట్ కోసం మనం ఎదురు చూడాలి. దేవుడు తీర్చే తీర్పు కొరకు మనం ఎదురు చూడాలనేటువంటి ఒక మాట బిడ్డలారా. కాబట్టి ఆయన ప్రతిదండన చేసేటువంటి దేవుడు ఉండగా మనకెందుకండి చింత, ఏమీ ఉన్నా దండగా అన్నట్టుగా. కాబట్టి బిడ్డలారా, ఈరోజు ఈ వాక్యాన్ని బట్టి ఆదరించబడండి. దేవుడు ఎంతో చక్కగా మాట్లాడుతూ చివరికి ఒక మాట చదువుకుందాం. కీర్తనలు 58 వచనము 10లో మరి ఒక మంచి మాట చెప్పాడు. ఆ మాట కూడా చదువుకుందామండి. కీర్తనల గ్రంథము 58వ కీర్తన, కీర్తనలు 58. చూడండి, ఎంతో మంచి మాట అండి. ఈ మాటలు చదువుతుంటే గొప్ప ఆదరించబడతాం మనం. 10వ వాక్యం, ప్రతిదండన కలుగగా నీతిమంతులు చూసి సంతోషించుదురు. భక్తిహీనుల రక్తముల వారు తమ పాదములను కడుగుకొందురు. బాగా అర్థం చేసుకోండి బిడ్డలారా. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ప్రతిదండన కలుగగా నీతిమంతులు చూసి సంతోషించుదురు. ఒక దినాన ప్రతిదండన జరుగుతుంది. తన మీద పోరాటం చేసినటువంటి వారికి దేవుడు ఒక రోజున సరైన ట్రీట్మెంట్ ఇవ్వబోతూ ఉన్నాడు. కాబట్టి ఆ రోజున సంతోషించాలనేటువంటి ఒక మాట ఇక్కడ చెప్పబడుతుందండి. ప్రతిదండన చేయగా నీతిమంతులు సంతోషిస్తారు. అలాంటి దినం రాబోతుంది అనేటువంటి ఒక మాట ఇక్కడ మనము వింటూ ఉన్నాం. కాబట్టి కీర్తనలు మరి 18 వచనం 47, 48లో కూడా అంటూ ఉన్నాడు, ఆయన నా నిమిత్తము ప్రతిదండన చేసేటువంటి దేవుడు అనే
అనేటువంటి ఒక మాట ఉంది బిడ్డలారా. కాబట్టి ఈ కీర్తనలు 56లో 4వ వచనం చూసినట్టు దేవుని బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించేదను, దేవుని యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నేను భయపడను, శరీరదారులు నన్నేమి చేయగలరు అనేటువంటి ఒక మాట. శరీరదారులు నన్నేమి చేయలేరు, శరీరంతోనే మానవ నేను ఎందుకు భయపడాలి. 11వ వచనము 56:11 ఈ కీర్తనల గ్రంథం, నేను దేవుని యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నేను భయపడను, నరులు నన్నేమి చేయగలరు అని అంటూ ఉన్నాడు. కాబట్టి నరులు లేక నారి నాకేమి చేయడానికి వల్లపడదు. కీర్తనలు 118 వచనం 6, యెహోవా నా పక్షమున్నాడు, నేను భయపడను, నరులు నాకేమి చేయగలరు, యెహోవా నా పక్షమున వహించి నాకు సహాయకారి అయి ఉన్నాడు, నా శత్రువుల విషయమైన నా కోరిక నెరవేరుట చూచేదను. దేవునికి స్తోత్రం అండి. కాబట్టి బిడ్డలారా, ఎలాంటి నిందలు ఎలాంటి అవమానం వచ్చినా దేవుడు నా పక్షాన ఉన్నాడు, నాకు విరోధి ఎవడు అనేటువంటి మాటతో మన విశ్వాసం కలిగి పలికేటువంటి వారమై ఉండాలి. దేవుని చేతికి అప్పగించాలి. సామెతలు 16:3 చెప్పండి రీతిగా, నువ్వు దేవుని చేతికి నీ యొక్క పనిని అప్పగించు, నువ్వు ఆయనను నమ్ముకునము, ఆయన ఖచ్చితంగా ట్రీట్మెంట్ చేస్తాడు, ఆయన ఖచ్చితంగా తీర్పు తీరుస్తాడు. ఆయన మనుషుల తీర్పు, పోలీసుల తీర్పు, లాయర్ల తీర్పు, న్యాయవాదుల తీర్పు ఏమో కానీ దేవుడు తీర్చే తీర్పు చాలా కరాఖండిగా ఉంటుంది. కాబట్టి ఆ దేవుని తీర్పు కోసం మనం ఎదురు చూద్దాం. కాబట్టి నిందలు వచ్చిన, అవమానాలు వచ్చిన ధైర్యంగా మీరు ఉండండి. ఎందుకంటే ప్రతిదండన చేయడానికి దేవుడే వస్తూ ఉన్నాడు. ఆయన తన విధానంలో తన ప్రతిదండన చేసే సమస్యను ఆయన పూర్తిగా పర్మనెంట్లీ పరిష్కారం చేయాలంటే దేవుని చేతులను సమస్య పెట్టాలి. ఎందుకంటే మనం కొన్నిసార్లు మానవులం కాబట్టి మనము ఆ యొక్క పరిష్కారాన్ని ఎంచుకుంటూ ఉంటాం. కాబట్టి అది తాత్కాలికమైనటువంటి పరిష్కారంగా ఉంటుంది బిడ్డలారా. కాబట్టి లైఫ్ టైమ్గా ఫుల్గా పర్మనెంట్లీగా అది పరిష్కారం జరగాలంటే దేవుని చేతులను పెడదాం, నిశ్చింతగా ఉందాం, దేవుడిని కలగజేసుకోమని చెప్దాం, దేవుడిని ఇన్వాల్వ్మెంట్ చేద్దాం. దేవుడు కలగజేసుకుంటూ మన కార్యాన్ని జరిగిస్తారు. దేవుడి మీద ఆధారపడదాం. దేవుడి మాటల ద్వారా మీ అందరిని దీవించును గాక. మరొక ఆసక్తి కలిగించిన మాట ద్వారా మీ ముందర వచ్చేంత వరకు దేవుడు మిమ్మల్ని కాపాడును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ వందనాలు. మా కోసం ప్రార్థించండి, మీకోసం మేము ప్రార్థిస్తాం. ఏమైనా ఆత్మీయ సలహాలు, సూచనలు కావాలన్నా మా నెంబర్లకు ఫోన్ చేయండి, ఖచ్చితంగా రెస్పాండ్ అవుతాం, మీకు జవాబు ఇస్తాం. కలిసి ఉందాం, ప్రభు పరిచయం ముందుకు సాగుదాం, ప్రజలను చైతన్యవంతులు చేద్దాం, క్రీస్తు రాకడ కోసం ఆయత్తపరచుదాం, అనేకులను సిద్ధపడుతూ ముందుకు వెళ్దాం. దేవుడు తన వాక్యం ద్వారా మనందరినీ దీవించును గాక. ఆమెన్. ఆమెన్.